నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. వి హనుమంతరావు తప్ప పార్టీలో తనకన్నా సీనియర్ ఎవ్వరూ లేరు. సీనియారిటీకి తగ్గ గౌరవం దక్కనప్పుడు అసంతృప్తి ఉంటుందన్న జీవన్ రెడ్డి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ప్లాట్ఫామ్ల ఆధునీకరణ పనులు నెల రోజుల్లో దశల వారీగా పూర్తి చేస్తామన్న రైల్వే శాఖ అధికారులు. నల్లగొండ జిల్లాలో అకాల వర్షాలతో ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటున్న రైతులు. వైశ్య సమాజంలో భావితరానికి మార్గదర్శకాలుగా నిలిచే వ్యక్తులకు గుర్తింపు. 18 రంగాల్లో సేవలకు అవార్డులు ప్రదానం చేస్తామన్న మాదిపడిగే రాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో తనకంటే సీనియర్ వి హనుమంతరావు తప్ప ఎవరూ లేరని, జానారెడ్డి కూడా తనకు జూనియరే అన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. సీనియారిటీకి తగ్గ గౌరవం దక్కనప్పుడు అసంతృప్తి తప్పదగా ఉంటుందని, కానీ పార్టీ వీడే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ పైనే 2 సార్లు పోటీ చేసిన వ్యక్తినని, దశాబ్దాల కాలం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతును వినిపించానన్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి, శాసనసభాపక్ష నేతగా భట్టి విక్రమార్క ఎలాంటి పోరాటం చేశారో అలాంటి పోరాటం శాసన మండలి నాయకుడిగా చేశానని తెలిపారు. భిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన పార్టీ వీడుతారా ప్రచారం చేయడం సమంజసం కాదన్నారు జీవన్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఏది ఇస్తుందో పదవి ఆశించడం అనేది మనం దాన్ని భిన్నంగా తప్పుగా భావించడం వీలేదు. ఎవరే కానీ చెప్పండి. సరే, నా గురించి ఏదో మీరు అడుగుతారు, నాకు ఆశ్చర్యం కలుగుతుందా? ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఐఎమ్ ది సీనియర్ మోస్ట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాకంటే సీనియర్ ఎవరు ఉండరు అని చెప్పంటే వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు. నాకంటే సీనియర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పంటే కేవలం వి హనుమంతరావు గారు ఒకరు ఉండొచ్చు అనుకుంటారు. వారు ఒకరు ఉండొచ్చు కాదు, ఉన్నారు వి హనుమంతరావు. ఇవాళ జానారెడ్డి ఈజ్ ఆల్సో, జానారెడ్డి గారు కూడా పార్టీ పరంగా నాకంటే 4 సంవత్సరాలు తదుపరి కాంగ్రెస్ భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డంత మాత్రాన ఏదైతుందో మీరు పార్టీ విడతారు. నాటువంటి గురించి మీరు మాట్లాడటానికి మీకు ఎట్లా వస్తుందే? 4 దశాబ్దాలకి వెళ్ళి ఏదైతుందో నేనే కాంగ్రెస్ నేను అనే విధంగా పట్టభద్రులు నాకు అవకాశం కల్పిస్తే దశాబ్ద కాలం అని చెప్పంటున్నాను. నేను శాసన మండలిలో ఏకైక వ్యక్తం చేసింది కూడా అదే వ్యక్తం చేసింది. నేను ఇవాళ కూడా చెప్తున్నా, పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది. పార్టీలో నా స్థానం ఏంటి, నా సీనియారిటీ ఏంటి అనేది కూడా వ్యక్తం చేసింది. ఇప్పుడు నేను 10 ఏళ్ళు పోరాటం చేసిన, కూడా చేసే 10 ఏళ్ళు పోరాటం, 5 సంవత్సరాలు ఏదైతుందో 3 ఉమ్మడి జిల్లాల ఏక ప్రతినిధిగా ఏదైతుందో నేను పోరాటం చేసింది. నేను అటు శాసన సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా అన్కాంప్రమైజ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసనసభ పక్ష నాయకుడిగా భట్టి గారు ఏ స్థాయిలో పోరాటం చేసిండో, శాసన మండలి నాయకుడిగా నేను ఆ స్థాయిలో పోరాటం చేసి ఎవరికి తక్కువ కాదే. నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను భూమి, ప్లాట్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న స్లాట్ బుకింగ్ విధానాన్ని తక్షణమే నిలిపివేయాలని కోరుతూ మల్కాజ్గిరి సబ్ రిజిస్ట్రేషన్కి మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్ వెల్ఫేర్ అసోసియేషన్ వినతి పత్రం అందజేయడం జరిగింది. నూతన స్లాట్ బుకింగ్ విధానం కారణంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి రోడ్లపైన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు డిడబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు, మా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో వినతి పత్రం మా ఎస్ఆర్ఓ సార్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో ఈ స్లాట్ విధానం, దీనివల్ల దస్తావేజు వాళ్లకు తీరని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్లాట్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా మా కార్యాచరణ కొనసాగిస్తాం. మా ప్రధాన కార్యదర్శి అన్నట్టుగా ఎంత దూరమైనా వెళ్తాం. రాష్ట్రంలో ఉన్న అన్ని ఎస్ఆర్ఓ కార్యాలయం దగ్గర ఉన్న దస్తావేజులందరినీ కలుపుకొని
రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేసి ప్రభుత్వానికి మా యొక్క వ్యతిరేకత తెలియజేస్తాం. ఖచ్చితంగా దీన్ని రద్దు చేసేంత వరకు కూడా పోరాటం ఆగదని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. జై DW. బాధాకరంగా అనిపిస్తుంది మాకు. అదే కాకుండా ఈ స్లాట్ విధానం వల్ల ఏళ్ల తరబడి రిజిస్ట్రేషన్ ఆఫీస్ని నమ్ముకొని బతుకుతున్న ప్రతి తెలంగాణ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ దస్తావేజ్ రేతరులు రోడ్డుపై వచ్చే దుస్థితి ఉందని తెలిసినా ప్రభుత్వం మొండి వైఖరిపై మేము నిరసన తెలియజేస్తున్నాం ఈరోజు. కావున రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్యాలయాలు మోసిపోయి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరి ఈ స్లాట్ విధానం అని చెప్పి తెచ్చి రెవెన్యూని పూర్తిగా పడివేయటమే కాకుండా ఇప్పటిదాకా రెవెన్యూని కవర్ చేయలేని దుస్థితి ఉన్న మొండి వైఖరి ఎందుకు అవలంబిస్తుందో, మరి ఎవరి కోసము ఈ స్లాట్ విధానాన్ని తెచ్చి ఎవరు జోబులు నింపుకోవాలనో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. కాబట్టి వెంటనే ఈ యొక్క స్లాట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రతి తెలంగాణ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మల్కాజ్గిరి డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు పిలుపునిస్తున్నాము. జై DW. జై DW. జై DW. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లపై లిఫ్ట్స్, ఎక్సలేటర్స్, మెట్లతో పాటు ఇతర ఆధునీకరణ పనుల కోసం ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఆధునీకరణ కోసం మంగళవారం నుంచి 5-6 ప్లాట్ఫామ్లను 13 రోజుల పాటు మూసివేస్తున్నారు. అనంతరం మరో 2 ప్లాట్ఫామ్లు మరమ్మతులు చేస్తామని, ఇలా 10 ప్లాట్ఫామ్లు పూర్తిగా ఆధునీకరణ చేసి అన్ని ట్రైన్స్ యథావిధిగా నడుస్తాయని తెలిపారు. ఆధునీకరణ వరకు చెర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి పలు రైలు మళ్లింపు ఉంటుందని, అన్ని ప్లాట్ఫామ్లను జూలై వరకు పూర్తి చేస్తామని రైల్వే అధికారులు తెలిపారు. कोई जरूरत ही नहीं। PNB One ऐप फॉर सिक्योर UPI पेमेंट्स। पंजाब नेशनल बैंक। SBI Home Loan మీ స్వంత ఇంటిలో హోమ్ లోన్ రుణాన్ని తీసుకోవాలి. ఇవ్వండి. మీ స్వంత విజిట్ చేసుకోండి. ఇలాంటి మీ దగ్గర ఉన్న SBI బ్రాంచ్ లో SBI Home Loan. దయచేసి వినండి. నంబర్ 1 దయచేసి వినండి. నంబర్ 17058 లింగంపల్లి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ Ajmi hai. For the time arranged of passengers, train number 17058 Shivaji Maharaj నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల కేంద్రంలో రేషన్ షాపును, దునియాల గ్రామం అంగన్వాడీ కేంద్రాన్ని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ్యం పథకాన్ని లబ్ధిదారులందరికీ అందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రయాణం చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు తెలంగాణ ఫుడ్ కమిషన్
ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో దేవరకొండ మండల్ కానీ అలాగే కొండ మల్లపల్లి మండల్ కానీ మేము తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక రేషన్ షాప్ను మేము తనిఖీ చేయడం జరిగింది. ఒకటి ఇబ్బందిగా ఉన్నది. రెండో విషయం ఏంటంటే అక్కడ కొంతవరకు ఈ కాంప్లైంట్ బాక్సులు కానీ ఇతర కొంచెం సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా అధికారులకు మేము సూచన చేయడం జరిగింది. వారు కూడా స్పందించి మేము అవన్నీ కూడా జాగ్రత్త. ఇప్పుడు మైనార్టీ స్కూల్కి పోయినాం. మైనార్టీ స్కూల్లో చాలా బాగున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఫుడ్ విషయం పాటుకు వస్తే నెయ్యితో పాటు ప్రతిదీ కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వారిని కూడా అభినందించవలసిన అవసరం ఉన్నది. అలాగే మేము జెడ్పీహెచ్ఎస్ పోయినాం. అందులో కొండమల్లెపల్లి అందులో 1000 మంది ఉంటారంట. 1000 మంది అంటే జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే ఫేమస్ అని విన్నాము. కాబట్టి అక్కడ కూడా బాగా ఉన్నది. కొన్ని చిన్న గవర్నమెంట్ సిఫారసు చేసినామంటా ఉన్నారు. మాతో పాటు ఏమన్నా మేము కూడా గవర్నమెంట్కి ఏదైనా ఒక లెటర్ రాయడానికి అవకాశం తీసుకొని మీకు ఆ విధమైన సహాయపడగలుగుతాం. కాబట్టి అన్ని విధాల అంతటా కూడా బాగున్నది. కాబట్టి ఈ జిల్లా యంత్రాంగం అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాం. హైదరాబాద్ కోనో కార్పొర్ మొక్కలపై సరైన అవగాహన లేకుండా తీసివేయాలంటూ చాలా మంది మాట్లాడుతున్నారని, ఇది ఎంత మాత్రం సరికాదని CCMB మాజీ డైరెక్టర్ డాక్టర్ మోహన్ రావు అన్నారు. ఈ మొక్కల పట్ల ప్రకృతికి నష్టం లేకపోగా మేలు జరిగే విషయాలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు పరిశోధనలో తేలిందని ఆయన అన్నారు. రాజకీయ నేతలకు సైతం దీనిపై అవగాహన లేదన్నారు. కోనో కార్పొర్ మొక్కలను రక్షించే మోహన్ రావు తెలిపారు. పైప్ లైన్లన్నీ పాడు చేస్తుందని, గోడలన్నీ పగిలిపోవడానికి దోహదం చేస్తుందని, ఈ మొక్క విషవాయువుల్ని విడుదల చేస్తూ మొత్తం సమాజానికి పెద్ద నష్టం కలిగిస్తుందని ఇలాంటి పలు విషయాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇది నమ్మిన కొంతమంది రాజకీయ నేతలు, ఇది నమ్మిన కొంతమంది ప్రజలు ఈ మొక్కల్ని ధ్వంసం చేయడానికి, నరికివేయడానికి కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తవాలని తెలుగు ప్రజలకి తెలియజేయడం కోసం ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మొక్క మీద సుదీర్ఘంగా పరిశోధన చేసిన ప్రొఫెసర్ AR రెడ్డి గారు, మేము శాస్త్రవేత్తలం ఏదైనా విషయం గురించి ఆలోచించాలంటే యూట్యూబ్, వాట్సాప్లోకి వెళ్ళాం. మేము కంప్యూటర్లో డేటాబేస్లోకి సెర్చ్ చేసుకుంటాం. పబ్మెడ్ అని పబ్లిక్ మెడికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అని ఉంటాయి, వాటిలో సెర్చ్ చేసుకుంటాం. వాటిలో నేను సెర్చ్ చేసినప్పుడు ఈ వృక్షం గురించి ఏముంది అని చూస్తే ఈ వృక్షంలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి వచ్చింది. బెనిఫిట్స్ ఏంటంటే ఒకటేమన్నారంటే ఈ ఆకులు ఏ జంతువులు కూడా తినవు కాబట్టి చెడ్డది అని చెప్పి తీశారు. కానీ ఒక పేపర్ పబ్లిష్ అయింది గోట్ ఫోరేజ్ అని, అంటే ఈ ఆకులను తీసి ఆకులను కట్ చేసి మేకలకి ఇవ్వడం జరిగింది. మేకలకి ఆహారంగా ఇవ్వడం జరిగింది. 25% వాటిని యాడ్ చేసి ఇవ్వచ్చు. అవి మేకలు తిన్నప్పుడు వాటి పాల ప్రొడక్షన్ 20% పెరిగింది. పాల ప్రొడక్షన్ 20 పెరగడం కాక కొలెస్ట్రాల్ ఫ్యాట్ రేషియో బెటర్ అయింది. ఓకే, ఈ పేపర్ 2023 జనవరిలో పబ్లిష్ అయింది. ఓకే, అంటే ఈ ఆకులు మంచివి కాదు అన్న మాట వాస్తవం కాదు. ఈ ఆకులను మేకలకు ఇవ్వడం జరిగింది, దాటి వల్ల లాభమే జరిగింది. తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ ని అబ్జర్వ్ చేయడం లోపల కోనో కార్పొస్ చాలా ఉపయోగపడింది అని చెప్పి ఒక పేపర్ పబ్లిష్. ఇది అభిప్రాయం కాదు, రీసెర్చ్ ఫైండింగ్. కొన్ని ఫ్యాక్టరీస్ దగ్గర కానీ కొన్ని రోడ్ల దగ్గర కానీ మెటల్ యాక్సెస్ సోడియం పొటాషియం కాకుండా లెడ్, ఐరన్, నికెల్, కోబాల్ట్ కొన్ని అక్కడ మొత్తం పిలిస్తే యాంటీ హైపర్గ్లైసిమిక్ అంటే చక్కెర బాడీలో షుగర్ శాతం తగ్గుతుంది. కోనో కార్పస్ ఎరెక్టస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ అలాక్సిన్ ఇండ్యూస్డ్ డయాబెటిక్ మైస్, ఇది కూడా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ అయింది. అల్జైమర్స్ డిసీజ్ నల్లగొండ జిల్లా చెండూరులో కురిసిన భారీ వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పూర్తిగా తడిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా ఎండ ఉండడంతో రైతులు ధాన్యం ఆరబెట్టారు. సాయంత్రం ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో ధాన్యం తడిచిపోయిందని తెలిపారు. ఐకేపీ అధికారులు తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా రైతులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రానికి చెందిన అష్టమ ప్రేమ్ సాగర్ అనే యువకుడు దుబాయ్లో మత విద్వేషాల కారణంగా పాకిస్తాన్కు చెందిన ఒక ఉన్మాది చేసిన దాడిలో హత్యకు గురయ్యాడు. మత విద్వేషాల కారణంగా పాకిస్తాన్కి జరిపిన దాడిలో 2 తెలంగాణ వ్యక్తులు హత్యకు గురికాగా మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రేమ్ సాగర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడి బేకరీలో పనిచేస్తున్నారు. అతనితో పాటు పాకిస్తాన్కు చెందిన యువకుడు సైతం అదే బేకరీలో పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం జరిగిన ఘర్షణలో పాకిస్తాన్ యువకుడు ఉన్మాదులుగా మారి అకస్మాత్తుగా బేకరీలో పనిచేస్తున్న వ్యక్తులపై కత్తితో దాడి చేశాడు. దీంతో సోన్ మండల కేంద్రానికి చెందిన ప్రేమ్ సాగర్, జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది. ఈ దాడిలో అర్మర్ పట్టణానికి చెందిన సాగర్ అనే యువకుడు తీవ్ర గాయాల పాలైనట్లు అక్కడి వ్యక్తులు సమాచారం ఇచ్చారు. గ్రామ మాజీ సర్పంచ్ వినోద్ మాట్లాడుతూ ప్రేమ్ సాగర్ మరణించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియనియకుండా జాగ్రత్తగా తీసుకొస్తున్నామని, ప్రేమ్ సాగర్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గత శుక్రవారం నాడు సోన్ గ్రామానికి చెందినటువంటి ఆస్టమ్ ప్రేమ్ సాగర్ తండ్రి ఫకీర్ అతను శుక్రవారం రోజున దుబాయ్లో హత్య గావించబడ్డాడు. పాకిస్తానీలు అతన్ని హత్య చేసినారు. ఆ విషయము మాకు శుక్రవారం నాడు తెలిసింది కానీ ఆ కుటుంబంలోనే అప్పటికే విషాదంలో అతను మాట్లాడడం జరిగింది. అతనికి పాస్పోర్టు, జిరాక్స్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇవన్నీ పంపించడం జరిగింది. అతను కూడా దుబాయ్లోని ఎంబాసీతో మాట్లాడడం జరిగింది. త్వరలోనే అక్కడ ఉన్నటువంటి ప్రేమ్ సాగర్ యొక్క భౌతికాయాన్ని ఇక్కడికి సోన్ గ్రామానికి తీసుకువచ్చే ఏర్పాట్లు కూడా మా గ్రామస్తుల తరఫున మేము చేస్తున్నాము. 24 ఏళ్ళైనా? కొడుకులు ఎక్కడ ఉంటారు? దుబాయ్లో ఉంటాడు. ఎన్ని రోజులే దుబాయ్ పోయి? 2 ఏళ్ళు అయినా? అత్తడా? పెత్రామసకి అత్తడా? వైశ్య సమాజంలో భావితరానికి మార్గదర్శకాలుగా నిలిచే వ్యక్తులను గుర్తించి గౌరవించడానికి వైశ్య అచీవర్స్ అవార్డులను మే 27వ తేదీన ప్రదానం చేస్తున్నట్లు వాసవి బిజినెస్ గ్రూప్ వ్యవస్థాపకులు మాదిపడిగే రాజు తెలిపారు. విద్య, వైద్యం, సినిమా, క్రీడలు, వ్యాపారం, సాంకేతిక ఆవిష్కరణ, సామాజిక సేవ వంటి 18 విభిన్న రంగాలలో ఈ అవార్డు అందజేస్తున్నట్లు తెలిపారు. సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఆయా రంగాల్లో అపూర్వమైన ప్రతిభ కనబరిచిన వ్యక్తులు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా అవార్డులకు సంబంధించిన లోగోను సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారీ విడుదల చేశారు. ఇంకో అచీవర్స్ ని తీసి ఇంకా పెద్ద అచీవర్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ వైశ్య అచీవర్ అవార్డ్స్ మే 27 ఆహ్వానం రిసార్ట్స్లో ఈవినింగ్ 5 o'clock నుండి మనము అది పెద్ద ఎత్తున అంటే మా కమ్యూనిటీలో ఉన్న అతిరథ మహారథులు అందరూ వస్తారు. దాంట్లో ఒక 18 కేటగిరీస్ వైశ్యులకు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైతే వాళ్ళు లైఫ్లో మంచి అచీవ్ చేసుకున్నారో వాళ్ళకు అవార్డ్స్ ఇవ్వాలని సంకల్పించుకున్నాము. అది ఏంటంటే ఒక ఆలోచన వచ్చింది. మేము లాస్ట్ ఇండియో ఆయిల్ అనేది ఇప్పుడు ఇండియాలోనే మంచి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఫౌండర్ అండ్ చైర్మన్ సతీష్ గారు అండ్ సంతోష్ షేకు ఈజ్ ఇన్ టు వాట్ ఈస్ ఏ ఫ్యాషన్ డిజైనర్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇలాంటి అందరూ ఒక 9 members కలిసి మేము ఒక 18 members అవార్డ్స్ ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు వచ్చాము. సో ఈ ఒక చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఇవాళ 28th ఏప్రిల్ దిస్ మంత్ 28th ఏప్రిల్ ఈ చేస్తున్న ప్రయత్నాన్ని మీ అందరూ కూడా సహకరించి మీరు తప్పకుండా మంచి ప్రచారం చేసి మా అందరికీ మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ అలాట్. మా డైరెక్టర్స్ అందరికీ ఒకసారి మీ అందరి సభాముఖంగా వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అలాట్. థ్యాంక్స్ సార్. ఏ కేటగిరీలో అవార్డ్స్? మేము 18 కేటగిరీస్ ఉన్నాయి. సో 18 కేటగిరీస్ నేను అన్ని అంటే చాలా పెద్ద లిస్ట్ ఉంది అది. నేను మీకు టోటల్ 18 కేటగిరీస్. నెక్స్ట్ వేరే వాళ్ళు మోకాల మార్పిడి చికిత్సతో వెలిస్ రోబోటిక్ విధానం ద్వారా చికిత్స అందించి రోగిని కాపాడినట్లు వైద్యులు రవిచంద్ర తెలిపారు. దేశంలోనే మొట్టమొదటి రోబోటిక్ మోకాల మార్పిడి చికిత్సను నిర్వహించున్నట్లు వెల్లడించారు. విశాఖ కేర్ హాస్పిటల్లో 50 ఏళ్ల రోగి తొడ ఎముకలలోని వైకల్యాన్ని సరిచేసి ఇంప్లాంట్ను తొలగించిన అవసరం లేకుండానే మోకాల సర్జరీ నిర్వహిస్తున్నామన్నారు. అధునాతన పద్ధతులు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా ఈ చికిత్స విజయవంతమైనట్లు డాక్టర్ రవిచంద్ర తెలిపారు. లోపల మన మోకాలు గుజ్జు కూడా అలాగే చాలా పల్చగా లేతగా ఉంటుందండి. మనం మామూలుగా అందరికీ ఉండేది ఇదే, మోకాలు అరిగిపోవడం గుజ్జు తరిగిపోవడం అని చాలాసార్లు వింటూ ఉంటాం. ఈ గుజ్జు తరిగిపోవడం మోకాలు అరిగిపోవడం అంటే ఏంటంటే కొబ్బరిలా ఉన్నది డ్యామేజ్ అవుతుందన్నమాట. డ్యామేజ్ అయ్యి ఆ కింద ఉండే ఎముక ఎక్స్పోజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎముక రాసుకోవడం మొదలెడతాయో అప్పుడే మనకి ఈ కాలు నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జనరల్గా గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో వాళ్ళు అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆపరేషన్ ఎందుకు చేయించుకోవాలంటే నొప్పి కోసం కాదు. నొప్పి కోసం మాత్రలు వేసుకోవచ్చు, ఇంజక్షన్లు తీసుకోవచ్చు, రకరకాలు చేయొచ్చు. కానీ ఇన్స్టెబిలిటీ అనేది ఈ ఇంజక్షన్లతోటో మాత్రలతోటో అధిగమించలేం. ఆపరేషన్కి మెయిన్ ఇండికేషన్ పెయిన్తో పాటు ఇన్స్టెబిలిటీ. ఆవిడకి ఒక 2 ఏళ్ల క్రితం తొడ ఎముకకి గాయమైంది. ఆ గాయం అవడం వల్ల ఆవిడకి శస్త్రచికిత్స వేరే ఎక్కడో చేశారు శ్రీకాకుళం దగ్గర. ఆ ఆపరేషన్ అయ్యాక ఆవిడకి ఎముక అతుక్కుంది, కానీ ఎముక అతుక్కునేటప్పుడు ఎముక కొంచెం వంకరగా అతుక్కుంది. అది కాకుండా ఆవిడకి చాలా ఇబ్బందికరమైన విషయమే. సో ఫార్చునేట్గా ఈ రోబోటిక్స్ సహాయంతో అట్లీస్ట్ మాకు తెలిసినంత వరకు పబ్లిష్డ్ సైంటిఫిక్ లిటరేచర్లో ఎప్పుడూ ఇలాంటి సర్జరీ జరగలేదు. సో ఈ అరుదైన సర్జరీ గురించి మీ అందరికీ ఊరగాయ పచ్చళ్ల కోసం సరికొత్త ప్యాక్లతో నాణ్యమైన వేరుశెనగ నూనె ఉత్పత్తులను అందుబాటులో ఉంచినట్లు ఫ్రీడమ్ హెల్త్ కుకింగ్ ఆయిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ జెమినీ ఎడిబుల్స్ ప్రధాన కార్యాలయంలో ఫ్రీడమ్ వేరుశెనగ నూనె కొత్త ప్యాకెట్స్ను లాంచ్ చేశారు. వేసవిలో మామిడి పచ్చళ్ల తయారీ కోసం వేరుశెనగ నూనె అవసరమని, కస్టమర్ల కోసం స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన నూనె ఉత్పత్తులు అందిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మన జెమినీ ఎడిబుల్స్ ఆఫీస్ ఫ్రీడమ్ హౌస్లో మీ మీడియా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ సమావేశం 2 కారణాలకు మనం జరుపుకుంటున్నాం. ఒకటి, ఇది ఇప్పుడు వేసవి కాలం అంటే ఆవకాయ సీజన్. ఈ ఆవకాయ సీజన్లో మనం ఫ్రీడమ్ ఆయిల్గా ఆలోచిస్తే గ్రౌండ్నట్ ఆయిల్ వినియోగం ఎక్కువ ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్నట్ చాలా మందికి ఓన్లీ పికిల్స్లోనే పెట్టుకుంటారు అన్న ఆలోచన కొంతమందికి ఉండే అవకాశం ఉంది. కానీ గ్రౌండ్నట్ ఆయిల్లో అంటే 50 years 40 years ఓల్డ్ పీపుల్కి అయితే అవగాహన ఉంది. కానీ యంగ్ జనరేషన్కు ప్రైసింగ్లో ఎటువంటి మార్పు లేదు. క్వాలిటీ ఇంకా మనం ఇంప్రూవ్ చేసాము. అంటే ఇంతకుముందు క్వాలిటీ బాగలేదని కాదు, దానికంటే ఎక్కువ ఇంప్రూవ్ చేసాం. సేమ్ అంటే ఓవరాల్గా ప్రైసెస్కి వచ్చినప్పటికీ ఈ లాస్ట్ సెప్టెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దిగుమతులు తగ్గించాలనే ఉద్దేశంతో రైతులకు డొమెస్టిక్ ఆయిల్ సీడ్ అవైలబిలిటీ పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ డ్యూటీ పెంచింది. ఆ విధమైన ప్రైసెస్ పెరిగాయి. కానీ మనం ప్రైస్లో ఎటువంటి మార్పు లేదు. ఇది కొత్త డిజైన్. ఈ పికిల్ సీజన్లో మనం గత ఎప్పుడైనా చూస్తున్నాం, పికిల్ సీజన్లో ఎప్పుడు అందజేయనంత డిమాండ్ ఉంది. ఈసారి కూడా అలానే ఉంటుందని, ఇంకా స్టార్ట్ కాలేదు, ఈసారి కూడా అలానే ఉంటుందని ఆశిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం. వి హనుమంతరావు తప్ప పార్టీలో తనకన్నా సీనియర్ ఎవ్వరూ లేరు. సీనియారిటీకి తగ్గ గౌరవం దక్కనప్పుడు అసంతృప్తి ఉంటుందన్న జీవన్ రెడ్డి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న ప్లాట్ఫామ్ల ఆధునీకరణ పనులు నెల రోజుల్లో దశల వారీగా పూర్తి చేస్తామన్న రైల్వే శాఖ అధికారులు. నల్లగొండ జిల్లాలో అకాల వర్షాలతో ఐకేపీ సెంటర్లో తడిసి ముద్దైన ధాన్యం. ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటున్న రైతులు. వైశ్య సమాజంలో భావితరానికి మార్గదర్శకాలుగా నిలిచే వ్యక్తులకు గుర్తింపు. 18 రంగాలలో సేవలకు అవార్డులు ప్రదానం చేస్తామన్న మాదిపడిగే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.